ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా దేవుడువు, మా రక్షకుడువు, మా విమోచకుడువు, మీ పరిశుద్ధమైన నామునికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా తండ్రి, మా ప్రభా, మాకెంతైనా నమ్మదగిన దేవుడు, మీరే మమ్మల్ని కనికరించి నడిపించమని వేడుకుంటున్నావు నాయన. మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, దయ చూపించండి. మా ప్రభా, మా తండ్రి, ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు చేస్తున్నాము నాయన. ఇంకా కనెక్ట్ కావాల్సిన వారిని కూడా మీరే కనెక్ట్ చేసి ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాము. మా తండ్రి, దయ చూపించండి. మీరే మమ్మల్ని కనికరించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాము. మా ప్రభా, మా తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థించుకునే ధన్యత దయచేయండి. మా ప్రభా, మీరిచ్చిన సాక్ష్యం మా ప్రభా మీ బిడ్డలతో పంచుకున్నట్లుగా దీవించండి. మా ప్రభా, కనికరించండి నాయన. మా ప్రభా, సహాయం చేయండి, కృప చూపించండి. మా తండ్రి, మాకు అన్ని విషయాల్లో మీ దీవెనలు మాకు దయచేయమని మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓ పాట పాడుకుందామండి. 499, పాత నంబరు 427. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, ఎంతో ప్రియము. 499, 427. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. వాటి మొత్తముగా చూడనకు నీచి చెప్పిన గొప్పది గొప్పది. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. పాతాళపు పాశములు నన్ను ఆరికట్టగా, పాతాళపు పాశములు నన్ను ఆరికట్టగా, ఆవరించే మరణమును కృంగిపోతినో దేవా, కృంగిపోతినో దేవా. సాధనలో మొదట వింటి వినా ధ్వని, సాధనలో మొదట వింటి వినా ధ్వని, అందుకే పాడిగా కీర్తించెగా. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. దేవా, నీ వారు నన్ను చెడువారు, నాపిదికి వారు నన్ను చెడువారు. దేవా, నీ రక్షణ నాలుంది, దేవా, నీ రక్షణ నాలుంది. దాటిపోయేన దేవారు, దాటిపోయేన దేవారు. సాధనలో మన పెద్ద వింటి వినా ధ్వని, సాధనలో మన పెద్ద వింటి వినా ధ్వని. అందుకే పాడుగా కీర్తించెగా. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియము, ఎంతో ప్రియము. నీవేనా చాపరి వంటివి, ఆ పక్క బుగలలో నాయుంటివి. నీవేనా
కాపరిరంటివి కాపుదలలో రాయుంటిని పాపినయుండి పాప విరుగాలంటి పాపినయుండి పాప విరుగాలంటి శాపగ్రస్తుడనైతి దేవా శాపగ్రస్తుడనైతి దేవా సాధన దీనాధ్వని అందుకే మొర పెట్ట వింటివి నా దీనాధ్వని అందుకే నే పాడరా తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవా మూర్ఛకయును దాగియుంది నా పాపమును మూగ వేసిన నా మూర్ఛకయును దాగియుంది నా పాపమును విశిషు శిక్షంపనంటివి విశిషు శిక్షంపనంటివి కక్షలేని నా దేవా కక్షలేని నా దేవా అర్హతలేని వాడను సర్వము పోయిన వాడను అందులేని వాడను సర్వము పోయిన వాడను అందుకే వాడిదా దేవాని తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవుని సకలను మెచ్చుకోను నాచును దేవుని సకలను మెచ్చుకోను నాచును శ్రమ పొందియుండుటనా శ్రమ పొందియుండుటనాకు మేలని నేర్పించితివి మేలని నేర్పించితివి ధర్మశాస్త్రము నాకు ప్రియము దినమెల్లనే చాలించును నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము దినమెల్లనే చాలించును అందుకే నే పాడుదా కీర్తించెదా దేవాని తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము దేవాని తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము పర్వతములు తొలగిపోయినను సత్కరించిన మెత్తలు మతమై పర్వతములు తొలగిపోయినను సత్కరించిన మెత్తలు మతమై పొట్టు పెట్టుకొని నేను చెప్పేగా పొట్టు పెట్టుకొని నేను చెప్పేగా విడిచిపోదు నిన్నాడు కృపా విడిచిపోదు నిన్నాడు కృపా నీ వాగ్దానములకే నా సుఖము నా ఆత్మధ్వనుము నా హృదయ జలం నీ వాగ్దానములకే నా సుఖము నా ఆత్మధ్వనుము నా హృదయ జలం అంగీకరించు దేవా కీర్తించెదా దేవాని తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము నేను చేయునది ఇప్పుడు నీవు ఎదుటగలవనే నేను చేయునది ఇప్పుడు నీవు ఎదుటగలవనే తెలిసి కొందువు నీవు ఇక ముందుకు తెలిసి కొందువు నీవు ఇక ముందుకు
నా పరిపూర్ణ మార్గమిదే, నా పరిపూర్ణ మార్గమిదే. వీటిని నీ పదము, కంటిని విరూపము. వీటిని నీ పదము, కంటిని విరూపము. హల్లెలూయా పాడిరా కీర్తించేగా దేవాది తలంపులు యోగియము ప్రియము. వాటి మొక్క దాసుడనగుని గొప్పది దేవాది తలంపులు ఎంతో ప్రియము ఎంతో ప్రియము. అంతే. అమ్మో, దేవుని వాక్యం చూసుకుందామండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుకుందామండి. 37 కూడా, 35, 36, 37 వచనాలు చదువుకుందాం. కలిసి చదువుకుందామండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వారికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రేమికులని మా తండ్రి, పరిశుద్ధులని మా దేవా, మా ప్రభా, మీ లేఖన భాగం బట్టి మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడి, నా తండ్రి, నన్ను కనికరించి నన్ను మీ స్వాధీనంలోకి తీసుకొచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. అనేకమైన సంవత్సరాల క్రితము నాతో మీరు ఈ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. మా ప్రభా, మీరు చేసిన మేలును బట్టి, నా పట్ల మీకున్నటువంటి గొప్ప తలంపులను బట్టి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నిజముగా నా పట్ల మీకున్న తలంపులు అవి నాకెంతో ప్రియముగా ఉన్నాయి. మా ప్రభా, నాకు ఆశీర్వాదకరంగా ఉంటుండగా మీరు నా పట్ల చేసిన మేలు అనేకులతో పంచుకున్నట్టుకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినం నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఎంతో ప్రేరేపించబడి ఈ సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. 1960వ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన నేను ఏలూరులో ఒక సినిమా హాల్కు బయలుదేరి వెళుతుంటుండగా నా స్నేహితుడు, క్లాస్మేట్ ఒక ఆయన వచ్చి, ఎక్కడికి వెళుతున్నారు? నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మందిరానికి వెళదాం పదండి అని నన్ను తీసుకెళ్ళాడు. సరేలే, ఈ సినిమా ఇంకోసారి చూసుకోవచ్చు అనుకుంటూ వెళ్ళాను. ఆ సందర్భంలో ఒక దైవజనుడు మద్రాసు నుంచి వచ్చాడు. ఆయన నిజంగా దైవజనుడే. ఎందుకంటే నా హృదయాన్ని ప్రభువు సంధించులాగున ఆయన వర్తమానం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని ఆయన మాట్లాడుతుంటే నిజంగా
నా హృదయం కదిలించబడిందిగా ఉండి ప్రభువుకు నేను సమర్పించుకున్నాను, నా హృదయం సమర్పించుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రభువు ఈ దినం మనం పాడుకున్న రీతిగా ప్రభువు నా జీవితంలో అనేకమైనటువంటి మేలు చేస్తూ వచ్చాడు. ఆయన గనక తన స్వాధీనంలో నన్ను ఉంచుకోలేకపోతే ఈ దినము నా అడ్రస్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అటువంటి పరిస్థితి. మా తల్లి తండ్రి కూడా టీచర్ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. మా అమ్మ ట్రైనింగ్ అయినప్పటికీ టీచర్ పోస్ట్ ఇస్తానన్నా వద్దన్నాడు మా నాన్న. తను ఒక్కడే టీచర్గా చేస్తున్నాడు. ఎంతో రెస్పెక్టబుల్గా మా జీవితం కొనసాగుతూ ఉండేది. ఎందుకంటే ఆ దినాల్లో ప్రజలు మా నాన్న టీచర్ కమ్ పాస్టర్ కమ్ డాక్టర్, హైలీ టాలెంటెడ్ మ్యాన్. సంఘస్థులందరినీ కూర్చోబెట్టి ఆయన మరి దేవుని వాక్యం బోధిస్తూ దావీదు చరిత్ర ఇంకా రకరకాల బైబిల్లో ఉన్నటువంటి ఆ పాఠ్య అంశాలు వాళ్ళకు బోధిస్తూ నేర్పిస్తూ ఆ దినాల్లో రక్షణ అనుభవం అనేది ఉన్నా లేకపోయినా ప్రజలకు దేవుని యొక్క వాక్యం వారి హృదయాల్లోకి తీసుకుని వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. ఆ విధంగా మా నాన్న మనుషులందరినీ చూరగొని ఉన్నాడు. వాళ్ళ మనసులు రాబట్టుకున్నాడు. ఒక మంచి టీచర్గా, మంచి పాస్టర్గా ఆయన పాట పాడుతూనే హార్మోనియం వాయించగలడు, పాట పాడుతూనే తబలా కొట్టగలడు. మరి ఆ విధంగా హైలీ టాలెంటెడ్ మ్యాన్ అన్నమాట. అయితే మరి మేము ముగ్గురు అన్నదమ్ములు. పెద్ద ఆయనేమో అంటే మా అన్నగారు విజయవాడలో చదివిస్తూ వచ్చాడు. ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం ఆయన విజయవాడలో చదువుతూ వచ్చాడు. నా తర్వాత 7 సంవత్సరాలకి మా తమ్ముడు యేసుపాదం పుట్టాడు. ఏమండి, మరి 1956వ సంవత్సరంలో పేరకలపాడు అనే గ్రామంలో ఉంటుండగా మా నాన్నగారు చనిపోయినారు. అది మాకెంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సంపాదించేవాడు ఆయన ఒక్కడే కదా. మరి ఇక మా అమ్మ ఏం చేస్తుంటే ఆ దిగులుతో ఆమె అనారోగ్యం పాలయ్యి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళిపోయింది. చింతలపూడి తాలూకా ఎర్రగొంటపల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అన్నమాట మా బ్రదర్ని గంపలగూడెం హాస్టల్లో జాయిన్ చేశారు. ఆయన అక్కడ 4th ఫారం చదువుతున్నాడు. నిన్న నేను కొంత సాక్ష్యం పంచుకున్నాను మీతో. నేను 3rd ఫారం చదువుతుంటుండగా నన్ను మరి మధ్యలోనే ఈ వీరులపాడు అనే ఊరు నుంచి నన్ను కూడా తీసుకుని వెళ్ళి ఆ గంపలగూడెం హాస్టల్లోనే వేశారు. అక్కడ చదువుకుంటూ ఉన్నాం. ప్రియమిరులారా, 1958వ సంవత్సరంలో మా తల్లిగారు కూడా మరణించారు అక్కడే. అయితే మేము ఉన్న ప్రదేశానికి ఆమె మరణించిన ప్రదేశానికి చూస్తే 113 మైళ్ళకు పైగా ఉంది. అనగా దరిదాపు 140 కిలోమీటర్ల దాకా ఉండొచ్చు అన్నమాట. ఆ దినాల్లో బస్సులు లేవు కనుక నేను, మా పెదనాన్న, మా అన్నయ్య మేమందరం కలిసి, మా తమ్ముడు అక్కడే ఉన్నాడు, ఎక్కడ మా అమ్మ దగ్గర. మేము ముగ్గురం కలిసి నడుచుకుంటూ బయలుదేరాం. ఏమండి, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, నమ్మటానికి శక్యం కాకుండా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాం. 3 రోజులు పట్టిందో, 4 రోజులు పట్టిందో, 5 రోజులు పట్టిందో. ఒకటి, దేవుని యొక్క కృప మా పట్ల ఎట్లా విస్తరించిందంటే ఆయన మమ్మల్ని ఎంత ప్రేమగా నడిపించాడు అంటే తెల్లవారుజామున బయలుదేరుతాము. 7:30, 8 ఆ ప్రాంతంలో ఒక గ్రామానికి ప్రవేశిస్తాం కదా. ఆ గ్రామంలో ఉన్నారు, వాళ్ళే అడుగుతారు, దేవుడు ప్రేరేపిస్తాడో ఏమో కానీ వాళ్ళే అడుగుతారు, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు అని. ఫలానా ఊరమ్మ, పొద్దెక్కిందిగా భోజనం చేసుకొని చల్లబడ్డాక ఎదురుగానే ఉండండి అని చెట్టు కింద మంచం వేసి వాళ్ళే ఆతిథ్యం. ఆటోమేటిక్గా కూర్చున్న తర్వాత వెళ్ళిన వెంటనే మజ్జిగ ఇస్తారు. మరి మంచి భోజనం పెడతారు మధ్యాహ్నం. ఎటువంటి భోజనం అంటే మొట్టమొదటిసారి
ఆ బయట గ్రామంలో మొట్టమొదటి భోజనం ఎట్లా ఉందంటే, వాళ్ళు భోజనం తీసుకొచ్చారు. ఏంటి ప్లేట్లు ఇవ్వకుండా భోజనం తీసుకొస్తున్నారే అని అనుకున్నాను. కింద పెడతారా ఏం కొంపదీసి అనుకున్నాను. వెంటనే విస్తరాకులు వచ్చినాయి. విస్తరాకులో భోజనం చేయడం నాకు తెలియదు. అంతకుముందు ప్లేట్లోనే తినేవాళ్ళం కదా. ప్రియమైన వల్ల మేము తిరిగి ఇంటికి వచ్చేసాం. ఎక్కడికి? గంపలగూడానికి కాదండి. నేను మా అన్నయ్య గంపలగూడికి వచ్చాము. మళ్ళీ మా తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి అంతకుముందే మాట్లాడుకున్నాం. మా పెదనాన్న ఏమన్నాడంటే, నేను చిన్న అబ్బాయిని పెంచుకుంటాను, తండ్రి లేడు తల్లి లేదు, నేను పెంచుకుంటాను అన్నాడు. సరే ఆయన తీసుకొచ్చి అక్కడ రామకృష్ణాపురం అనే ఊళ్ళో అక్కడ వదిలిపెట్టాము. అప్పటికి వాడికి మరి 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉంటాయి. ఆ విధంగా దేవుని యొక్క ఏర్పాటు మేము గమనించాము. అయితే ఇది దేవుని ఏర్పాటు అని మేము అస్సలు గమనించలేదు. చిన్న వయసు. అప్పటికి నా వయసు ఎంత ఉందండి? 13 ఏళ్ళు. మరి అంతే, 13 ఏళ్ళు ఉంటాయి. ఇంకా మిడిమిడి జ్ఞానం రాలేదు. అక్కడ వదిలేసేసాము. మేము హాస్టల్కి వచ్చాం. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మేము ఉంటుండగా మరి మేము గంపలగూడెం హాస్టల్కి వచ్చిన తర్వాత అప్పుడు మాకు ఒక తెలివి వచ్చింది. ఏం తెలివి అంటే, మా అన్నయ్య నేను అనుకున్నాము, ఇప్పుడు మనము అనాథలము, తల్లిదండ్రులు లేని వాళ్ళము అనేటువంటి భావం అప్పుడు ఏర్పడింది మాకు. తెలివి లేదు కదా, చిన్న వయసులోనే అమాయకత్వపు వయసు అన్నమాట అది. అయితే దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. దేవుని యొక్క లీడింగ్ ఎట్లా ఉంటుందో మీరు కూడా గమనించాలని నేను చెబుతున్నాను. మా జీవితంలో కాదు, దేవుడు మీ జీవితంలో కూడా ఇంకొక విధంగా మీకు సహాయపడి ఉంటాడు. మన దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. నిన్ను ఎన్నడనో విడువనో ఎడబాయను అని చెప్తున్నటువంటి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆ విధంగా ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఆ హాస్టల్ మేనేజర్ గారికి ఒక దర్శనం వచ్చింది, కళ. ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన పిలుస్తున్నాడు. వెంకయ్య గారు అని పిలిస్తే, ఎవరయ్యా నన్ను పిలుస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో అని లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, మీకు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి అని చెప్పాడంట. ఇక్కడ జంగం మార్క్ ప్రసాదరావు, జంగం లోకయ్య అని ఇద్దరున్నారు. పెద్ద అబ్బాయిని మీరు పెంచుకోండి అని చెప్పాడట దేవుడు. వెంటనే ఆయన భార్యను లేపి ఆ విషయం చెప్పాడు ఆమెకి. చెప్పిన తర్వాత, సరే నీకింత మంచి దర్శనం వస్తే ఇది దేవుడే కనిపించి ఉంటాడు నీకని మా అన్నయ్యను పెంచుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే వాళ్ళకు ఒక మనవరాలు ఉంది. ఆ మనవరాలు ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళ ప్లాన్. తరువాత 2-3 రోజుల తర్వాత ఆయన భార్యకు ఇంకొక ఐడియా వచ్చింది. ఒక అబ్బాయినే పెంచుకుంటే చిన్న అబ్బాయి సంగతి, రెండో అబ్బాయి సంగతి ఏంటి? ఆ అబ్బాయిని కూడా మనమే పెంచుకుందాం. మా అక్క కూతురు ఉంది కదా, ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో నన్ను కూడా తీసుకోవటానికి వాళ్ళు ఇష్టపడి ఆ రోజు చెప్పారు, అయ్యా మీ ఇద్దరికి మీద హాస్టల్లో భోజనం చేయొద్దు, మా ఇంట్లో భోజనం చేయండి అని చెప్పారు. ప్రియమైన వలన ఈ విషయాలు మీరు ఆలోచిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇది మనుషుల ప్రయత్నమా, దేవుని ప్రయత్నమా? దేవుని నడిపింపే కదా. దేవుడు చక్కగా తన బిడ్డలైన వారిని నడిపిస్తూ ఉంటాడు. ఏమండి, ఒకవేళ మా అన్నయ్యని ఒక్కడనే తీసుకున్నాను అనుకోండి, మరి నా విషయం ఏంటి? అందుకని ఒకవేళ ఆయనే ఇద్దరిని తీసుకుందాం అని చెప్పాడు అనుకోండి భార్యతో, అప్పుడు ఆమె ఏమంటుంది? ఇద్దరిని అక్కడ తీసుకుంటాం, ఒకళ్ళని తీసుకుందాం అనేది. ఇప్పుడు దేవుడు ఏ లైన్లో, ఏ యాంగిల్లో వచ్చి ఆయన దర్శించారంటే, పెద్ద అబ్బాయిని మాత్రమే మనం తీసుకుందామని, తర్వాత రెండో అబ్బాయిని కూడా తీసుకుందామని ఆయన భార్య ద్వారా ప్రభు మాట్లాడు వల్ల ఇద్దరం కలిసి ఆ హాస్టల్లో ఉంటూ వచ్చాం. ప్రియమైన అక్కడి నుంచి వాళ్ళ హాస్టల్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మా తమ్ముడేమో రామకృష్ణాపురం దగ్గర, గంపలగూడెంకు రామకృష్ణాపురంకి 6 మైళ్ళు, అనగా 8 కిలోమీటర్లు. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటే వాళ్ళం. ఏమండి, నేను చెప్పేది మీకు ఒక సినిమా కథలాగా అనిపిస్తుందేమో కానీ
ఇది యాక్చువల్గా దేవుడు నడిపించినటువంటి ఒక జీవితం, ఒక కుటుంబ గాథ. ప్రియమిత్రులారా, ఆ విధంగా మా తమ్ముడు అప్పుడప్పుడు చూసుకుంటుంటాము. మరి అక్కడే ఒక రోజు ఉండి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుండేవాడు అన్నమాట. ఈ విధంగా ఉంటూ ఉంటే హాస్టల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ తీసుకుంది, హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ గవర్నమెంట్తో కరెస్పాండింగ్ చేసి, ఆయనకి ఇదివరకు 2 హాస్టల్ ఉండేవి. నాకున్న హాస్టల్ మీరేమో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఇప్పుడు నాకున్న 2 హాస్టల్, అంతకుముందు ఏలూరులో ఉన్న 2 హాస్టల్ నాకు తిరిగి నాకు ఇవ్వడని మళ్ళీ పెన్షన్ పెట్టుకుంటే ఆ 2 హాస్టల్ ఇచ్చారు. ఏ విధంగా జరిగిందంటే మగపిల్లల హాస్టల్ 154 మంది, ఆడపిల్లల హాస్టల్లో 60 మంది. ఈ విధంగా 2 హాస్టల్ మెయింటైన్ చేసేదానికి ప్రభు కృపనిచ్చాడు. మగపిల్లల హాస్టల్లోనేమో మా అన్నయ్య ఉండేవాడు. వాళ్ళ పిల్లల మేనేజ్మెంట్, అటెండెన్స్ ఇవన్నీ ఆయన చూసుకునేవాడు. రెండవ నేను ఆడపిల్లల హాస్టల్లో నేనేం మేనేజ్మెంట్ చేసేవాడిని కాదు. అక్కడికి వెళ్ళి ఎవరితో 4 మాటలు మాట్లాడుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఎట్లయితేమి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒకే దినాన ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి. ఎవరికి? నాకేమో మాణిక్యమ్మ గారి అక్క కూతుర్ని నేను చేసుకున్నాను. ఆమె పేరు సరోజిని, యోగ్యురాలు. మరి మా నాన్న కూతుర్నేమో మా అన్నయ్య చేసుకున్నాడు, ఆమె కూడా యోగ్యురాలు. ప్రియమైనరా, ఆ విధంగా మా జీవితం పెళ్ళి అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా మరి మాకు ఒకటి కాలేదు, మేము ఒకటిగా చేయలేదు. ఎందుకంటే నేను అప్పుడు బిఏ చదువుతున్నాను, మా అన్నయ్యకి బిఏ అయిపోయింది, ఆయన ఖాళీగా ఉన్నాడు ఉద్యోగం లేకుండా. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే వెంటనే అక్కడి నుంచి హైదరాబాద్కి, బిఏ పాస్ అయ్యాను, హైదరాబాద్కి వెళ్ళాను. అప్పటికి ఒక బిడ్డ, మా పెద్ద అబ్బాయి శాంసన్, ఇప్పుడు మీకు వర్తమానం ఇస్తున్నాడు కదా ఆయన. పెద్ద అబ్బాయి 1964లో జన్మించాడు. దేవుని స్తోత్రం అండి. మరి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నాకు వెళ్ళిన 3వ రోజే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో. నేను వెళ్ళి ఒక ఇంట్లో ఉంటుండగా నాతో పాటు ఇంకిద్దరు స్నేహితులు ఉన్నారు. మా ఇంటి ప్రక్క పోర్షన్లో ఉన్నటువంటి ఒక టీచర్ అన్నారు, గుజరాతీ హై స్కూల్ ఉందండి, నేను పనిచేసేది అక్కడే, లెక్కల టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది, మీ తరఫున ఎవరు ఉంటే జాయిన్ కావచ్చు కదా అని అడిగింది. మా అన్నయ్య ఉన్నాడమ్మా, ఎవరు చెప్పాకమ్మా అని చెప్పేసి మా అన్నయ్య కబురు చేసి ఏలూరు హాస్టల్ నుంచి పిలిపించాను. అక్కడ గుజరాతీ హై స్కూల్లో ఆయన టీచర్గా చేరాడు. జీతాలు ఎంత అనేది అడగబాకండి, ఆ దినాల్లో 150 కంటే ఎప్పుడు ఎవరికి ఎక్కువ ఇవ్వరు. ప్రియమైన ఆ విధంగా మరి నాకైతే 184 రూపాయలు. ఎందుకు? గ్రాడ్యుయేట్ని కాబట్టి, లేకపోతే అందరికీ 150. గ్రాడ్యుయేట్ కాకపోతే చెప్తే వెళ్ళాం. అయితే అక్కడ గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తుంటే అది మాకు నచ్చక ప్రక్కనుండే ఇంకో చర్చి, మెననైట్ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. ప్రియమైన ఈ విధంగా మరి కొంతకాలం గడిచిన తర్వాత హైదరాబాద్లో మేము అక్కడి నుంచి వెకేట్ చేసి వేరే, మరి నాకు సర్వీస్ కమిషన్ అలాట్మెంట్ వచ్చింది, మా అన్నయ్య కూడా సర్వీస్ కమిషన్ అలాట్మెంట్ వచ్చింది. నేను వచ్చి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వెంకటగిరికి వెళ్ళాను, ఫస్ట్ పోస్టింగ్. మా అన్నయ్యకేమో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్లో వచ్చింది, వైజాగ్ పోస్టింగ్ ఇచ్చారు. నేను సదరన్ రీజియన్, మా అన్నయ్య నార్దర్న్ రీజియన్. ఈ విధంగా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయాము. అప్పటి నుంచి ఒక స్టేజ్, ఒక యుక్త వయసు వచ్చింది మాకు ఆ ఉద్యోగాలప్పుడు. వెంకటగిరికి వెళ్ళిన తర్వాత ప్రభు బిడ్డల సహవాసం బక్సింగ్ గారి ఫెలోషిప్లో మరి ఉన్నటువంటి కుటుంబాలు 2-3 గ్యాదర్ అయినాయి. మేమందరం కలిసి ఒక ఫెలోషిప్ మేము స్టార్ట్ చేసుకున్నాం ఒక ఇంట్లోనే. ఆ విధంగా ఒక సేవకుడు అప్పుడప్పుడు వచ్చి మాకు పరిచయం చేస్తూ పోతుండేవాడు. ప్రియమైనవారా, అక్కడి నుంచి 7.5 సంవత్సరాలు వెంకటగిరిలో ఉన్న తర్వాత నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ లా చదివేదానికి నేను అప్లికేషన్ పెట్టుకుంటే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చి లా చదువుకోవడానికి అక్కడ నెల్లూరులో పోస్టింగ్ ఇచ్చారు. లా చదువుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, లా చదవటం కూడా దేవుని కృపే. ఎందుకంటే
విశ్వాసులకు లా ఎందుకు, అబద్ధాలు ఆడతాను కదా అంటారు. ప్రియమైనరా, ప్రతి అడ్వకేట్ అబద్ధాలు ఆడతాడని మీరు అనుకోబాకండి. ఒక జనరల్ ఇంప్రెషన్ అంతేగాని అందరూ అబద్ధాలు అవసరం లేదు. అయితే నెల్లూరుకు వచ్చిన తర్వాత కర్మేల్ ప్రేయర్ హౌస్కి అక్కడికి నడిపించబడ్డాం. వెంకటగిరిలో ఉండగానే చెప్పారు మీరు కర్మేల్కి వెళ్ళండి అని. కర్మేల్లో ప్రభు సహవాసంలోకి అప్పుడు అడుగుపెట్టి, ఎప్పుడు 1974 1974లో కర్మేలుకు వచ్చినప్పుడు ఒక బ్రదరు లీడ్ చేస్తుండేవాడు. ఇంకెవరు లేరు ఆయనకి హెల్ప్. కనుక దేవుడు నన్ను నడిపించాడు అక్కడికి. మేమిద్దరం కలిసి మరి నెల్లూరులో ప్రతి వీధి, నూక్కొని కార్నర్ ప్రతి ఒక్కటి కూడా టచ్ చేశాము. వాహనాలేంటి, సైకిళ్ళ మీద పోయి ప్రతి ఇంటిని దర్శించి కర్మేల్ సంఘాన్ని నిర్మించాం. దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఇప్పుడు ఎంతో పెద్ద సంఘం అయింది. ప్రభు కృప వల్ల మేమిద్దరం పరిచర్యలు ఎంతో బలంగా వాడబడుతుండటం వల్ల భక్సింగ్ గారు కూడా మా పరిచర్య గుర్తించి ఎల్డర్స్గా అక్కడ మమ్మల్ని గుర్తించి ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా మీరు ఈ సాక్షి వింటుంటే మీకు ఏమనిపిస్తుందో కానీ, మా బ్రదర్ అయితే వైజాగ్లో అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్యలో షాలేం మందిరంలో ఆయన ఎల్డర్గా ఆయన వాడబడుతూ వచ్చాడు. ఇక్కడ నేను కర్మేల్లో ఇక్కడ వాడబడుతూ వచ్చాను. దేవుని యొక్క అద్భుత కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే, మరి ఒకప్పుడు అనాథలుగా ఉండేటువంటి మమ్మల్ని, మా ముగ్గురిని ప్రభు ఎంతగా ఆశీర్వదించాడంటే, మా తమ్ముడు సంగతి మీకు చెప్పడం మర్చిపోయారు కదా. మా తమ్ముడు అక్కడే ఉన్నాడు. 7 సంవత్సరాలు ఏమో తర్వాత మేము ఏలూరు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, మీ తమ్ముడు ఉన్నాడు కదా, తీసుకురండి అన్నారు ఆ మేనేజర్ గారు. ఆయన మాకు నానా అని పిలుస్తాం. సరే, మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళాము అక్కడికే. ముగ్గురం ఒక చోటకు వచ్చాం. ఏమండి, మొట్టమొదట మా అన్నయ్యకే దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత నన్ను ఇద్దరిని ఒక చోటే ఉంచేటట్టు చేశాడు. మా యేసుపాదం 3వ చోట ఉన్నప్పటికీ 3వ వాడిని మమ్మల్ని కూడా కలిపి ముగ్గురిని ఒక చోటకి తీసుకొచ్చాడు ఏలూరులో. ప్రియమైన వాళ్ళారా, మా మిస్సెస్కి చెల్లెలు ఒక ఆమె ఉంది. ఆమె పేరు దుర్గమ్మ. అయితే మేము మాతో వెంకటగిరిలో ఉన్నప్పుడు రూతమ్మ అని పేరు పెట్టాం, బ్యాప్టిస్ట్ ఇప్పించి. కనుక ఆ రూతమ్మతో మా తమ్ముడికి పెళ్లి చేశాం. ఇప్పుడు జరిగిందంటే వైజాగ్లో ఉండేది మా అన్నయ్య ఒక్కడే, ఇక్కడ నేను మా తమ్ముడు ఇద్దరు ఉంటుండేవాళ్ళం. ఎంత ఆశీర్వాదకరమండి. అనాథలుగా ఉండే మమ్మల్ని దేవుడు ఎంతగానో కనికరించి ప్రేమించి చేరదీసి మరి కుటుంబాలనిచ్చి, బాడుగుడలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతూ సొంత ఇళ్ళు ఇచ్చాడు. ఒక్కొక్కడికి 2 ఇళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించి తన కృపలో మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప లేకపోయినట్లయితే మేము ఏనాడో నశించవలసిన వాళ్ళం. నేను నమ్మకస్తుని కాకపోయినా ప్రభు నన్ను కనికరించి ప్రేమించాడు, తన మార్గంలో తీసుకుని వచ్చినాడు. ప్రియమైన ఇంత గొప్ప ప్రభు మన పట్ల ఉంటుండగా, రక్షించబడి నుంచి లేదా 74 నుంచి కర్మేలకు వచ్చిన దగ్గర నుంచి మరి నా మినిస్ట్రీగా ప్రభు ఎంతోమందిని రక్షించుకున్నాడు. అది నాకు తెలుసు. ఆ విధంగా ప్రభు ఆడుకుంటుండగా మరి కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ పోలీసులు కేసులు కర్మేల్లో తర్వాత యువతలకు వచ్చేసి సపరేట్గా ఉంటున్నాము. ప్రభు ఒక సంఘం ఏర్పాటు చేసేదానికి మరి మీరందరూ కలిసి ప్రార్థించాలని, మన పరిచర్య ఇంకా ప్రభు దీవించాలని, ఇటువంటి కుటుంబాలు ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు కనికరించి నడిపిస్తున్నాడు. కనుక మన జీవితంలో మీ ఇండివిజువల్ జీవితాల్లో కూడా ప్రభు అనేకమైన అద్భుతాలు చేసి నడిపిస్తూ ఉంటాడు. కనుక మీరు కూడా ప్రభువును ఘనపరచాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ చిన్న సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పిన ఆన్లైన్ కాబట్టి, మరి ఆన్లైన్ లేకుండా ఉంటే ఇంకా విస్తారంగా చెప్పవలసిన విషయాలు అనేకంగా ఉన్నాయి. మరి ఆహారం లేనప్పుడు ప్రభు ఆహారం ఇచ్చాడు, మరి ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాడు. మరి మా బ్రదర్కి ఒకసారి బాగలేకుండా వస్తే ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు.
ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మరి మళ్ళీ ఆయన మంచి ఆరోగ్యం వచ్చిన తర్వాత ఒళ్ళు వచ్చేసింది. ఆయనకి ఇచ్చిన బట్టలన్నీ కూడా ఒక రాజకుమారులాగా మేము ఆ ఏలూరులో రాజభోగం అనిపించాం. నాకు 29 జతల బట్టలు ఉండేవి. తల్లిదండ్రులు లేని బిడ్డకు 29 జతల బట్టలు అంటే మీరు నమ్ముతారా? ఒక చాకలి ఉతికేదానికి ఉతికి ఇవాళ వేసుకునే రేపు వేసుకోకూడదు. మా నాన్న చూస్తాడు అన్నమాట. నిన్న వేసుకునే వాడు ఎందుకు వేసుకుంటున్నావు, తీసేయి. కోటయ్య ఆయన పేరు, చాకలు ఆయన పేరు కోటయ్య, తీసుకెళ్ళరా ఉతికి ఇస్త్రీ చేసినవాడు. ఆ విధంగా మెయింటైన్ చేస్తుండేవాడు. ఇద్దరం, మా అన్నయ్య నేను కూడా. మా తమ్ముడు కూడా దేవుడు మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మాతో పాటు ఉండేవాడు. ముగ్గురిని దేవుడు కలిపాడు. ఆయా ప్రాంతాలు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ మరి ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకొని అనాథలైన మా ముగ్గురిని కూడా కలిపి దేవుని సేవలో రక్షణ అనుభవంలో నడిపిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని ఆశీర్వదించాడు.